time is it? Just after 8. You want me to make coffee? No, I gotta go. I'll call you later. You sure there's nothing I can do? Angie, everything's gonna be fine. ఒరేయ్, ఈ టైంలో ఏం చూస్తున్నావురా? హత్య చూస్తున్నాను. ఏంటి? హత్య చేసేది చూస్తున్నాను. హత్యనా? వద్దు, చెప్పద్దు, నన్నేం చెయ్యొద్దు. ఇది నెట్లో ఎప్పుడు అప్లోడ్ చేశారు? 2 రోజులైంది. 22 లక్షల మంది దీన్ని నెట్లో చూశారు. డూప్లికేట్ ఐడి ఇచ్చే హంతకుడు దీన్ని నెట్లో పెట్టాడు. ఈ మర్డర్ గురించి ఎనీ అదర్ డీటెయిల్స్? ఖచ్చితంగా ఇది సెక్స్ కు సంబంధించిందే అయి ఉండాలి. కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారు? హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పదవి కోసం, డబ్బు కోసం మోసం చేసిన వాళ్ళని నాశనం చేయడం కోసం. కరెక్ట్. పదవి కోసం, డబ్బు కోసం హత్య చేసేవాడు తప్పించుకోవాలనుకుంటాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే వాడే హత్య నేనే చేశానని ఒప్పుకుంటాడు. కానీ ఈ 3 హత్యలు మాత్రం ఇంత దారుణంగా హత్య జరిగుండు. అయితే దీని నమ్మక ద్రోహం హత్య అంటారా? ఎస్, అది కూడా ఇల్లీగల్ ప్రాబ్లం వల్లే ఇంత దారుణంగా హత్య జరిగే అవకాశం. ఒకవేళ హంతకుడు సైకో అయి ఉండొచ్చు కదా. సైకోగా ఉంటే వాడేందుకు ఇంటర్నెట్ లో ప్రజలందరికీ తెలిసేలా చేశాడు? హంతకుడు ఎవరని తెలుసుకోవడానికి ముందు చనిపోయిన వారు ఎవరని తెలుసుకుంటే హత్యకు గల కారణాలు, హత్య చేసింది ఎవరో ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే మిస్టర్ షణ్ముగపాండి, మీరు చెప్పింది కరెక్ట్ అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. దీని విప్పవయ్యా. ఓకే సార్. గోపి సార్, అంబులెన్స్ ఫోన్ చేయండి. ఓకే సార్. సార్ వీళ్ళు. సార్ అది మా అమ్మాయే. పేరేంటమ్మా? రంజిని. ఏం చదువుతోంది? 10th చదువుతోంది.
ఎవరినైనా లవ్ చేసిందా? అలాంటివంతా లేదండి, మంచి అమ్మాయి, బాగా చదువుకుంటుంది, ఎప్పుడు చూసినా కంప్యూటర్ లోనే. ఫ్రెండ్షిప్లంతా లేవు. ఇక్కడికి ఎలా వచ్చింది? ఊరికెళ్ళి 3 రోజులు అయిందండి. విషయం ఏంటో తెలియకపోతే కంప్లైంట్ ఇచ్చామండి. అమ్మాయిని చంపి పారేశారండి. సరే మా ఏడవకండి, నేను చూసుకుంటాను. వాళ్ళని ఊరికే వదలకండి. ఖచ్చితంగా నేను విచారిస్తాను. గోపి సార్, సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి డెడ్ బాడీని ఇచ్చి పంపండి. ఓకే సార్. త్వరగా రా, త్వరగా రా. నర్స్, టేక్ కేర్. ఓకే డాక్టర్. సార్, ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇక మీద మీ అమ్మాయి మహాలక్ష్మిలా కనిపిస్తుంది. థ్యాంక్స్ డాక్టర్, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. దీన్ని కొంచెం పట్టుకో. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి Stop it. నా పేరు మల్లారెడ్డి శ్రీనివాసన్ కాదు, శ్రీనివాసన్. నా నాన్న పేరు మల్లారెడ్డి, నా పేరు శ్రీనివాసన్. సో మల్లారెడ్డి శ్రీనివాసన్. ఓకేనండి. ఎందుకమ్మా ఇంత పొడుగా తీసుకొచ్చావు? పారిపోతాను కదా. మీరందరూ ఎవరు? ఎందుకు పూలదండ వేస్తున్నారు? చెప్పు. ఎప్పుడు చూసినా నా మొగుడికి నా మీద అనుమానం అండి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఆ టైంలో మొహంలో కురుపొచ్చిన వల్ల నా మొగుడికి ఆపరేషన్ చేసి ఆయన్నే క్లోజ్ చేశారు. ఇప్పుడు అనుమానించడానికి ఎవ్వరు లేరు డాక్టర్. మీరు నాకు దేవుడండి, దేవుడు. అయితే ఈయనెవరు? ఈయన నా మొదటి లవ్వర్ అండి. కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాను. ఈయనకు కూడా ఆ జబ్బు వచ్చిందంటే తీసుకురండి. డాక్టర్, మీకు ఇంకొకరు కావాలంటే. ఓకేనండి. కుదరదయ్యా, చెప్తుంటే అర్థం చేసుకోండి. ఉందన్నా పెట్టుకోనా? ఏమయ్యా, తీసుకోనా 50 రూపాయలుగా ఎక్కువ అడిగింది, ఆ మాత్రం తీసుకోనా, ఇచ్చుకోలేవా? ప్లీజ్ అన్నా. 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడతావేంటి? అదంతా కుదరదు. కానీ మర్యాదగా డబ్బులు డబ్బులు లేదంటే లేవన్నా. నువ్వే ఉంచుకో. ప్లీజ్ అన్నా, ఉంచుకోమంటున్నాను కదా, పెట్టుకోనా? అదేం కుదరదు. చెప్పేదన్నా, ఆ? వినన్నా. ఏంటి నీకు అర్థం కదా ఏంటి? ఏంటయ్యా గొడవ? 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాను సార్, 50 రూపాయలు ఏమయ్యా, అయితే ఇవ్వట్లేదు. గర్భిణీ అమ్మాయిని కదా తీసుకొచ్చాం, అడ్జస్ట్ చేసుకోలేవా? అదంతా కుదరదు సార్, నా బండి పెట్రోల్ తో నడుస్తుంది. ఏంటయ్యా, ఆటో మీద గర్భిణీలకు ఉచితమని రాసి ఇప్పుడు అదంతా నాకు డబ్బులు సంబంధం అడుగుతున్నావు? లేదండి, నేను ఆటో నడుపుకునేవాడిని. ఏంటి, డబ్బులే కదా కావాలి? అవును సార్. నేను ఇస్తాలే. ఇవ్వండి. అయినా మీరెందుకు సార్ ఇలాంటి వాళ్ళు ఆటోలు ఎక్కుతారు? ఆటోలో ఎక్కిన మొహమా ఏంటి? ఏయ్, ముందు ఆటో వెనక రాసింది చేరిపోయి. సరే సార్. రండి అనుష, కూర్చోండి. సార్, మీరు డాక్టరా? ఆ డౌట్ నాకు మాత్రమే ఉంది, ఇప్పుడు నీకు వచ్చిందా? పర్వాలేదు, కూర్చో. సూర్య, మీట్ మిస్ అనుష. ఈరోజే ఫిజియోథెరపిస్ట్గా జాయిన్ చేశారు. హలో. హలో, మీ ఇల్లు ఎక్కడా? వేలాయుధం కాలనీ 1వ వీధి. నేను అక్కడే ఉన్నాను. డోర్ నంబర్? 6.
నేను 6 లో ఉన్నాను. అరే సారీ నేను మా ఇంటి డోర్ నెంబర్ చెప్పాను అంతే. అదేమా, ఒక అందమైన అమ్మాయి ఉన్న ఇంటిలో ఇంకొకరు రావాలి. ఆయన హీరో కదా. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. పర్వాలేదు, వదిలేయండి. పర్వాలేదండి, దాన్ని వదిలేయండి. ఇదిగో ఇది తినండి. పర్వాలేదు, తినండి. పర్వాలేదు, తీసుకోమా. పర్లేదు. నాకు ఇంకో బాక్స్ ఉంది, మీరు ఏవి తినండి. అనుకోకుండా తినమా, తిను. మీలాంటి చిన్న పిల్లలు ఆకలిగా ఉంటే మేం భరించగలమా? ఆయన హీరో కదా. ఏంటి సార్ గొణుకుతున్నారు? కడుపు మండుతుందయ్యా. అంత కారంగా ఉందా? అవునవును. పెరుగున్న కారంగా ఉంటుందా? నా పెళ్ళాం చేస్తున్న ఏ వంట అయినా తింటే మండుతుందయ్యా. మంచి నీళ్ళు కూడా మండుతుందయ్యా. అవునవును, ఇంట్లో ఉన్న భార్యని గౌరవించడం తెలియని వాడికి భార్యలందరూ కారంగానే కనిపిస్తారు. ముందుగా ప్రతి ఒక్కరూ తమ భార్యల్ని గౌరవించడం నేర్చుకోండి. ఏంటి సార్, నేను ఎదగలేదు, నా ఫ్యామిలీ అయినా ఎదుగుతారు కదా, అందుకోసం. ప్రియా, ఎవరో చూడమ్మా. అలాగే నాన్న. మీరెవరు? సూర్య సార్ ఉన్నారా? ఉన్నారు, రండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రండి, కూర్చోండి. చెప్పండి, ఏం తీసుకుంటారు? పర్లేదులే, అవన్నీ వద్దు. తను నా కూతురు ప్రియా. హాయ్. ప్రియా, తన పేరు అనూష. మా హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్గా కొత్తగా జాయిన్ అయ్యారు. అనూష, మీరు ఫ్రీగా ఉన్నప్పుడల్లా మా ఇంటికి వస్తూ ఉండండి. ప్రియా కూడా ఒంటరిగా ఉండడం నా వల్ల కాదు అని నన్ను టార్చర్ చేస్తుంది. కొడైకెనాల్కి వచ్చి ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. ఓ, ఊరు తిరిగి చూసారా? ఇంకా లేదు. ముందు ఇల్లు చూద్దాం, తర్వాత ఊరు తిరిగి చూద్దాం. ఓకే, రండి. ఓకే. ఏమో గుండెలో మార్పు, ప్రేమ ఇచ్చింది రూపం, ఆశతో గంతులేస్తుంది, కళ్ళతో వాణ్ణి చూసే కోరిక, అయలుగా అటు ఇటు ఆడుతూ ఉంది, ఆశలు ఎగురుతున్న విందుకు, సంధ్యా వేళలో వెలుగు తగ్గే సమయం, చందమామ ఉన్నది. ఏమో గుండెలో మార్పు, ప్రేమ ఇచ్చింది రూపం, ఆశతో గంతులేస్తుంది, కళ్ళతో వాణ్ణి చూసి కోరిక. కాగీతంలో తెలిసేవాడి రూపం, కలనా నిజమా నా మనస్సు నడుగును, నిన్న నాలో ఏ వింత లేదు, ప్రేమ మనసుని లాగుతూ ఉన్నది, నిద్రలు కూడా కలగవాడి రూపమే, తెలిసి చూస్తే వాడి రూపం పక్కనే, స్నేహంతో నా గుండె మోగుతున్నది, నీవు నేను నేను నీవు నీవు నేను పాడా. ఏమో గుండెలో మార్పు, ప్రేమ ఇచ్చింది రూపం, ఆశతో గంతులేస్తుంది, కళ్ళతో వాణ్ణి చూసే కోరిక. పాఠ పుస్తకంలో నీ పేరు వెతికి చూసే పటంలో నీ రూపం మంచిగా, తీగలాగా నేను వంగగా, చినుకుల్లాగా ప్రేమలో తడవగా, వానాల కూడా నేను తడుస్తా, మనసు ఎక్కడో లోకమంతా తిరిగెను, కళ్ళు మూసిన కలలో నీవు రాగ చిలికాడ, నన్ను కౌగిలించి ముద్దులో ఎవరా. ఏమో గుండెలో మార్పు, ప్రేమ ఇచ్చింది రూపం, ఆశతో గంతులేస్తుంది,
నమస్కారం బాబు. ఆ, మ్మ్. ఏంటి సార్ సమస్య? మోకాళ్ళున్నాయి కదా, ఇదిగో ఇలాగా నడిచేటప్పుడు ఆడుతున్నాయి. తర్వాత? ఇక నడుముంది చూసారు, అది నడవకుండానే ఓ ఆడుతోంది తెలుసా. హలో, నడువు అంటే ఏంటో నాకు తెలుసు. సరే, నేను రాత్రి మీ ఇంట్లో మీ ఆవిడ ఉందా? తను ఊరెళ్ళిందే, వాళ్ళ చెల్లెలతో కలిసి ఉన్నాను, అందుకనే కదా వచ్చాను. ఓ సరే సరే, నీ వెయిట్ ఎంత? అది నా భార్య చెల్లిని అడగండి. వెళ్ళి మీ వెయిట్ ఎంత చూడండి. ఆ, ఓ బ్యూటిఫుల్ యంగ్ లేడీ, వయసు 16 years ఉంటుందేమో. నర్స్, మీ కాలు కొంచెం ఇయ్యండి. ఏయ్, ఏంట్రా? వెయిట్ చూడడానికండి. ఇంకా నయం, భయపడ్డాను. అలా భయపడకూడదు. ఇంతకు ముందు నర్సు ఉండేది కదా, దేనికి భయపడేది కాదు, వాళ్ళమ్మ కూడా భయపడేది కాదు. అలా ఉండదు తెచ్చా. అవును, ఈ అబ్బాయి ఎవరు? స్కూల్కి వెళ్ళలేదా? హలో, ఆయనే డాక్టర్. ఇతనా? మోకాళ్ళు ఎత్తెత్తు కూడా లేడు. ఇతనికి మోకాళ్ళ నొప్పుల గురించి చెప్పాలా? నా నడుము నొప్పికి సరైన మందు ఇదే. నా మాట విను, మన ఇద్దరం వెళ్ళిపోతాం పదా, తగ్గిపోతుంది. డాక్టర్, అయితే మనం రేపు కలుద్దాం. ఏంటి డాక్టర్, మౌనవ్రతం చిన్న భిన్నం అయిపోయిందా? హలో, సార్, నాకు ఒళ్ళు బాలేదు. ఏమైంది? చలి జ్వరం లాగా అనిపిస్తోంది. సరే, మీరు ఇంట్లోనే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నర్స్, ట్రిప్స్ అయిపోయాక బాటిల్ని మార్చండి. ఓకే డాక్టర్. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను. ఓకే. ఓ అమ్మో అమ్మో అమ్మమ్మో, ఓ నాయనో, ఆగు ఆగు, ఓహోహోహో, తట్టుకోలేకపోతున్నానే. ఏంటయ్యా, నక్కలాగా కోతలేస్తున్నావేంటి? ముందు డాక్టర్ ఎక్కడ ఉన్నారో చెప్పు తల్లి. లెఫ్ట్ లో వెళ్ళండి. అమ్మో, అమ్మమ్మమ్మ, ఆగు. అమ్మో, డాక్టర్ గారు. మల్లికార్జున్, వాడు వెయిటింగ్ డాక్టర్. డాక్టర్ గారు. ఏమైందండి? తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. తలపైన ఫుల్ గా ఉంది కదా. భరించలేకపోతున్నానయ్యా. అలా అయితే బెడ్ లో పడుకోండి. బెడ్ లో పోవడానికి నేనేమైనా చిన్న పిల్లనా? బెడ్ నాశనం అయిపోతుంది. బాత్రూమ్ ఎక్కడ? ఎక్కడ ఉంది? ఉండమ్మా, వస్తున్నాను. ఒరే, ఎవరు ఇతను? అమ్మో, ఏంటయ్యా? అయిపోయింది. ఎవరయ్యా నువ్వు? వచ్చావు, లోపలికి వెళ్ళావు, సౌండ్ పెంచావు. డాక్టర్ గారు, ఒక పెళ్లికి వెళ్ళాను. మటన్ బిర్యానీ ఒక నెలకి తేవనంత తినేశాను. ఫుల్ కట్టు. మటన్ బిర్యానీలో మిక్సింగ్ సరిగా లేదని అనుకున్నా. కడుపులో మిక్సీ కదిలింది. 3 hours గా బాత్రూమ్ కోసం ఎక్కడెక్కడో వెదిగాను. అప్పుడే మీ బోర్డ్ ని చూశాను. 24 hours చూసిన వెంటనే లోపల ఏంటి. చాలా థ్యాంక్స్ డాక్టర్. తీసుకో బాబు. రే, ఇదేం ఆపరేషన్ బాత్రూమా? ఇది హాస్పిటల్ అయ్యా. ఇదిగో ఈ డబ్బులు. ఓ, ఫ్రీ టాయిలెటా? చాలా థ్యాంక్స్ డాక్టర్. ఇది రాత్రికి పార్సల్ తీసుకొచ్చాను. చూసి జాగ్రత్త, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. వెనక్కి వాలండి. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. ఏమైనా తిన్నారా? లేదు. అట్లీస్ట్ పాలైనా తాగొచ్చు కదా. మెల్లగా లేవండి. చాలా చాలు. ఓకే, నో ప్రాబ్లం. మీరు రేపే డిశ్చార్జ్ అవ్వచ్చు. సరే, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. ఓకే. టేక్ కేర్. మెల్లగా. ఒక్క నిమిషం. ఏంటి? ఏం లేదు, థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. వెళ్దామా? వెళ్దాం. వెళ్లే దారిలో మెడిసిన్స్ తీసుకుందాం. పదండి. ఒక్క నిమిషం. నేను మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఏదో మాట్లాడాలన్నారు, ఏంటి?
నాకు ఒంట్లో బాగున్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు. అందులో ఏముంది? అది కాదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పక్కింటి అమ్మాయి నన్నే ఇలా చూసుకున్నారంటే ఇంక మీ వైఫ్ అయితే ఎలా చూసుకుంటారు? నాకు సంబంధించినంత వరకు నువ్వు పేషెంట్వే. ఎందుకంటే మిగతా వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ బంధువులు ఉంటారు, కానీ నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకనే కొంచెం కేర్ తీసుకున్నాను, అంతే తప్ప అది ప్రేమ కాదు. అలాంటి కేర్ తీసుకోవటం వల్లే నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, లవ్ చేస్తున్నాను. నువ్వు చదువుకున్న అమ్మాయివి, అర్థం పర్థం లేకుండా మాట్లాడు. మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవటం వల్లే ఇలా అంటున్నాను. నీ వయసు అలాంటిది, మంచి చెడు ఏమీ తెలియవు. అమ్మాయితో కొంచెం చనువుగా ఉంటే ఆ మగాణ్ణి తండ్రిగానో అన్నగానో భావించరు, లవర్గానే అనుకుంటారు. చనువుగా మాట్లాడేవాడు ఎప్పటికీ లవర్ అవడు. మరో 5 సంవత్సరాలు గడిస్తే నా కూతురికి భర్తను వెతకాలి, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అది తప్పు. సల్మా రుష్టిని పద్మాలక్ష్మి పెళ్లి చేసుకోలేదా? చివరిగా ఏమంటారు? వాళ్ళెవరో ఉన్నట్టు నేనుండాలనుకోవడం లేదు, నాలా నేను ఉండడమే నాకెప్పటికీ ఇష్టం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, 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 ప్రేమిస్తున్నాను. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. గుడికి వెళ్ళొచ్చాను, ప్రసాదం తీసుకోండి. ఇదిగోండి డాక్టర్, మీరు కూడా తీసుకోండి. సార్, నా దగ్గర ఎవరు ఏం అడిగినా సరే నాకు చిటికలో ఇట్టాగే కోపం వచ్చేస్తుంది డాక్టర్. కానీ ఎందుకనో మాత్రం తెలియదు డాక్టర్. ఎందుకని? ఎందుకంటే అది తెలియకనే కదా ఇంత దూరం వచ్చాను, అందుకే నాకు కోపం వస్తుంది. ఇది ఏమైనా బాగుందా? నన్ను చూసి కోపం ఎందుకు వస్తుందని అడుగుతున్నావే? నీకేమైనా న్యాయం కావద్దో చెప్పు. ఇట్టాగా విసిగిచ్చావంటే రాయి తీసి చంపేస్తాను. ఇలాగే పూజారు కూడా ఎందుకు ఏంటి అని అడిగాడు, అలా కొట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. నేను వస్తూ ఉండగా పోలీసులు చూశారు. వాళ్ళు నన్ను ఎందుకు పరిగెడుతున్నావంటే నాకు కోపం వచ్చింది సార్. అక్కడున్న రాయి తీసుకొని వాళ్ళ బుర్ర బద్దలు కొట్టి ఇక్కడికి వచ్చాను సార్. ఇప్పటికైనా అర్థమైందా? నువ్వెవరు ఆ విషయం అడగడానికి? ఇందులో నీకేంటి సంబంధం? ఎందుకు అలా అరుస్తారు? సైలెన్స్. ఏంటే నువ్వు కూడా తెగ వాగుతున్నావు? ఆడదైనంత మాత్రాన నోటుకొచ్చినట్టు వాగుతావా? నిన్ను కూడా కలిపి వేసేస్తాను, అప్పుడు బుద్ధి వస్తుంది మీ ఇద్దరికి. ఇప్పటికైనా నోరు మూసుకుంటావా లేదా? ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు అరుస్తున్నావు? నువ్వెవర్రా నన్ను అడగడానికి? నువ్వెవరు? ఏంటంటే చెప్పారు మీరు ఇలా అరుస్తున్నాడు? ఏం అడిగానయ్యా? రే, నన్ను ఎవరని అడుగుతావా? వీడికేంట్రా సంబంధం? నీకేంట్రా సంబంధం? కాంపౌండర్. రే, నువ్వు వైట్ షర్ట్ వేసుకున్నావు, నేను వైట్ షర్ట్ వేసుకున్నాను, అయితే నేను కాంపౌండర్నే. ఉండు, నీ సంగతి తెలుస్తారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను, పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని ఎరగదీస్తాను. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. సార్, పోలీస్ స్టేషనేనా? అవునా, ఎవరే? ఇక్కడ 3 హత్యలు జరగబోతున్నాయి సార్. ఎందుకు? ఎందుకని నువ్వు అడుగుతున్నావా? నిన్ను కూడా కలిపి వేసేస్తాను. ఇప్పుడే వస్తున్నాను. రేయ్, 4వ హత్య చేసొస్తాను, అంతవరకు ఇక్కడే ఉండండి. ఏంటిది విచిత్రంగా ఉంది? ఏ గుడికి వెళ్ళినా కోపం వస్తుంది, ఎక్కడికి వెళ్తే కోపం రాదో ఏంటో. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి? విచిత్రంగా కోపడుతున్నాడు. రేయ్, నన్ను చూసి కోపం వస్తుంది అంటున్నావా? అసలు నీకు బుద్ధి ఉందా లేదా? వెళ్ళండి సార్. నన్ను బయటకు పంపిస్తున్నారు కదా? బయటికి. హాయ్ ప్రియా. భయపట్టేశారా? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. అవునండి. గుడ్ గుడ్. అరే ప్రియా, ప్లీజ్. ఈ రోజు లేటా? ఊరుకోవే. ప్రియా, ప్లీజ్. ఏమైంది? ఏమైంది? కాస్త అడ్డు తప్పుకోండి. ఏమైంది? ఏమైందని తెలియదు సార్, స్పృహ లేకుండా పడ్డాడు. కాస్త తప్పుకోండి, గాలి రానియండి. తప్పుకోండి, తప్పుకోండి.
నీళ్ళు ఇవ్వండి. సార్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? లేదు, చూడలేదు. ప్రియా, నానెక్కడా? అక్కడున్నారు. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఇవాళ నేను ఇక్కడ వంట చేసుకోవచ్చా? నా మీద ఒట్టు గ్యాస్ అయిపోయింది. తెలుసు, ప్రతిరోజు చక్కెర పప్పు అయిపోయిందంటూ వస్తూ ఉంటావు. అందుకని నీకు కలిపే వండాను. వెళ్ళి తిను. ఏంటి? మీరు రండి, కలిసి ఫోన్ చేద్దాం. నిన్ను. సరే. తినండి, నాతో మాట్లాడుకో. ఏమైంది? మీ నాన్నతో నా గురించి చెప్పమంటే నా లవ్కి హెల్ప్ చేయని చెప్పాను కదా. ఏ చెప్పలే పాలు తాగుతారు. ఏంటి డబుల్ మీనింగ్ తో మాట్లాడుతున్నావు? అరే, మీరే మీ ప్రేమను అర్థమయ్యేటట్టు చెప్పొచ్చుగా. ఎన్నిసార్లు చెప్పాలి తినేటప్పుడు మాట్లాడొద్దని? ఇదిగో నీళ్లు తాగు. ఏయ్, ఇంత ఎదిగావు, బుద్ధుండొద్దు. ఎదురుగా నీళ్ళున్నాయి కదా, తీసుకొని తాగొచ్చు కదా. తాగు. అనుష మేడం ఎప్పుడు వస్తారు? ఓ, వచ్చిన దగ్గర నుంచి ఇదే ఎన్నిసార్లు అడుగుతావయ్యా? నాకేం తెలుసయ్యా, నన్ను అడకు. మే కమిన్ సార్? రండి సూర్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ. హలో. నమస్తే సార్. సార్, మనకు ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నారు. మనకు అనడం కన్నా మీకు ఇవ్వాలంటేనే సరిగ్గా ఉంటుంది. ఎందుకు సార్ అనవసర ఖర్చు? నా కూతురు జీవితం మాత్రం కాదు, నా జీవితం కూడా తిరిగి ఇచ్చారు. ప్లీజ్ వద్దని మాత్రం అనకండి. పర్లేదు సూర్య, సార్ ఏదో ముచ్చట పడుతున్నారు కదా. ఆయన కోరికని మనమెందుకు కాదనాలి చెప్పు? మీ కారణంగా మన హాస్పిటల్ స్టాఫ్ అంతా ఒకరోజు సంతోషంగా ఉంటారు కదా. ఓకే సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఇక్కడ నొప్పిగా ఉందా? లేదు డాక్టర్. ఇక్కడ? అవును డాక్టర్, అక్కడే లైట్ గా నొప్పి పెడుతుంది. డాక్టర్, కింద కూడా నొప్పి పెడుతుంది డాక్టర్. మోకాళ్ళ పైన? అవును డాక్టర్. ఇక్కడ? ఇంకొంచెం పైన డాక్టర్. ఇక్కడ? ఓరే, సంవత్సరంగా వస్తున్నావు, ఇంకా బాగుపడలేదా? ఏంటి సార్ చేసేది? మేడం చేయి పెడితే నొప్పి ఎట్లా, చేయి తీస్తే నొప్పి పెడుతుంది. ఉండ్రా, నీ చెయ్యి తీసేస్తాను. ఉండ్రా, ఇప్పుడే వస్తా. అయ్యయ్యో. ఏంటమ్మా నువ్వు? వీళ్ళందరికీ నొప్పి కాల్లో లేదమ్మా? ముందు మీరు జిప్పు వేసుకోండి సార్. ఓ సారీ, మర్చిపోయాను. చెప్పమ్మా. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి సార్. చెప్పు, ఏంటి? హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ అందరినీ శ్మశానానికి పంపే మీరు సంసారం గురించి మాట్లాడుతానని తప్పుకో అనుకోవద్దు. మీ రూపే చాలా చిన్నది, కానీ మనసు చాలా పెద్దది. అది అందరికీ తెలుసు, నీకేం కావాలి? నేను ఆల్రెడీ సూర్య దగ్గర నా లవ్ ప్రపోజ్ చేసేసాను. ఆయన అర్థం చేసుకునేటట్టు కాస్త ఐడియా ఇస్తారా? రేపు మనకి ఒక పార్టీ ఉంది, అక్కడ ఒక డ్రింక్స్ ఇస్తాను, దాన్ని తాగు. ఆ తర్వాత సూర్యకి నీ లవ్ బాగా, చాలా బాగా తెలుస్తుంది. నిజంగానా సార్? నా మూడో భార్య తోడుమా. అందరికీ నమస్కారం. నాకు పెళ్ళై 10 సంవత్సరాల తర్వాతే ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టినప్పుడే
మొగం కొద్దిగా మార్పులతో పుట్టింది. అందువల్ల చాలా హాస్పిటల్ తిరిగాను, ఏ ప్రయోజనం దొరకలేదు. చివరిగా గ్రీన్ హాస్పిటల్కి వచ్చాను. నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా ఒక ఏంజల్గా మాకు ఇచ్చారు. అందుకొరకు ఈ హాస్పిటల్కి ఏదైనా చేయాలి అని అనుకున్నాను. అందుకే డీన్ వద్దన్నారు కాబట్టి నా ఆత్మతృప్తి కొరకు ఈ పార్టీని అరేంజ్ చేశాను. మా బిడ్డని ఒక దేవతగా మాకు ఇచ్చిన డాక్టర్ సూర్య గారికి నా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. అందరికీ దేవుడు ఒక్కరే, కానీ నాకు మాత్రం ఇద్దరు దేవుళ్ళు. ఒకటి మన అందరినీ సృష్టించిన దేవుడు, ఇంకొకటి డాక్టర్ లాంటి దేవుడు. ఇక్కడ కూర్చున్న అందరికీ నా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే సార్, మీరు లేకపోతే అంతా భగవంతుడి దయ. చాలా థ్యాంక్స్ సార్. కోక్ ఖాళీ అయిపోయింది. అను, నాకు కోక్ కావాలి. తీసుకొస్తాను. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? లేదు, నేను చూడలేదు. ఏమైంది సార్? కారు గుంటలో పడింది. మీరు కూర్చోండి సార్, నేను సాయం చేస్తాను. కార్ స్టార్ట్ చేయండి, నేను నెడతాను. తమ్ముడు, చాలా థ్యాంక్స్. ఇదిగో, ఇది ఉంచుకో. సార్ వద్దు సార్. రేయ్, పర్వాలేదు తీసుకోరా. అయ్యో వద్దు సార్. ఏంట్రా నువ్వు? సార్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? తమ్ముడు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు.
ఇన్స్పెక్టర్ ఎక్కడున్నారు సార్? అక్కడ ఉన్నారమ్మా. చెప్పమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైంది? మా నాన్న. ఏంటి? కూర్చో, ముందు కూర్చో. పర్లేదు. పర్వాలేదు, మా ముందు నాన్న. కూర్చోమ్మా. కూర్చో. ఇదిగో కంగారు పడకుండా ముందు మంచి నీళ్ళు తాగు. తీసుకో. వద్దు సార్, తాగమ్మా. పర్వాలేదు, నాకొద్దు. మా నాన్న. మీ నాన్నకి ఏమైంది? మా నాన్నకేం కాలేదు సార్. మా నాన్న కొన్ని బెదిరించి మా నాన్న బెదిరించడం వల్ల అతను తన చేతిని నరుక్కునేశాడు. ప్లీజ్ సార్, త్వరగా రండి. మా నాన్న తనని చంపేస్తారు. సరే పదమ్మా, వెళ్దాం. ఏంటి సార్ ఇలా వచ్చారు? సార్ తను మీ అమ్మాయి? అవును సార్. మీరు ఎవరినో బెదిరించి బంధించి ఉంచారట కదా? సార్ అలాంటిదేం లేదు సార్. సార్ తనే కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. సార్ నేను చెప్తున్నాను కదా అలాంటిదేమీ లేదని. ఏంటమ్మా ఇలా చెప్తున్నారు? సార్ నేను చూపిస్తాను, నాతో రండి సార్. రండి సార్. ఇక్కడే సార్, తను ఇక్కడే ఉండాడు సార్. ఇలా చూడండి, ఇక్కడే సార్. తన చేతిని ఇక్కడే నరుక్కున్నాడు సార్. ఇక్కడే సార్. ఆ చెయ్యి ఇక్కడే ఉండింది సార్, కానీ ఇప్పుడు అలాంటివి ఏమి లేవు సార్. నా కళ్ళారా చూశాను సార్. సార్ నన్ను నమ్మండి సార్. సరే కంగారు పడుకు, కిందకి వెళ్ళి మాట్లాడుకుందాంరా. ప్లీజ్ సార్, దయచేసి నన్ను నమ్మండి సార్. పర్వాలేదమ్మా, కిందకి వెళ్దాంరా. మీరు అనుమాన పడేటట్టు ఏమన్నా చూసారా? ఏం లేదు, మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్. సార్ ఆగండి సార్, నన్ను వదిలి వెళ్ళకండి సార్. నేను చెప్పేదంతా నిజమే సార్. సార్ తను అసలు మా నాన్నే కాదు సార్. ఏంటమ్మా నువ్వు అనేది? స్టేషన్కి వచ్చి మా నాన్న అన్నావు, ఇప్పుడు కూడా పైకి వచ్చినప్పుడు మీ నాన్న అన్నావు. సార్ తన కూతురు, ఒకే ఒక్క కూతురు. తను కాస్త మెంటల్ సార్. సార్ నన్ను నమ్మండి, నేను మెంటల్ కాదు. సార్ మీరు డాక్టర్, మీకు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్. సార్ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి సార్. ఈ నన్ను చంపేస్తారు, నాకు భయంగా ఉంది సార్. ప్రియా, ప్రియా ఎలా ఉన్నావు? బావున్నాను. నేను నమ్ముతున్నాను. ఏం జరిగిందో క్లియర్గా చెప్పమ్మా. నేనిప్పుడు ఫోటో చూపిస్తే నువ్వు గుర్తుపట్టగలవా? తప్పకుండా. హలో గోపి సార్, ఆ ల్యాప్టాప్ తీసుకురండి. సార్ నేను చూడాలి సార్. ఆయనతో కార్తిక్ని మాత్రం లోపలికి రానివ్వండి. నువ్వు వెళ్ళు బాబు. సార్ నేను తన తండ్రిని సార్. వెయిట్ చేయండి. నువ్వు చూసింది ఇతన్నేనా? కాదు. ఇతనా? కాదు. మిస్టర్ షణ్ముగ పాండి, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. హంతకుడు 3వ వచ్చిని అప్లోడ్ చేశాడు, చూసారా? నువ్వు అట్టెళ్ళి చూడు. గోపి సార్ మీరు అట్టెళ్ళండి.
సార్ ఆ అమ్మాయి చెప్పింది ఖచ్చితంగా ఇతనే ఏంటాడు సార్. ఆ అమ్మాయిని పిలిచి అవునో కాదో తెలుసుకుందాం. అరే ఆ అమ్మాయి వచ్చి చూసినా తెలియదని చెప్తుంది. మీరు ల్యాప్టాప్లో చూపించిన అతన్ని ఆ అమ్మాయి చూసుండకపోతే ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందని మనం ఎందుకు నిర్ణయించాలి సార్? ఆ అమ్మాయిని ఇక్కడికి పిలుచుకొచ్చి చూపిస్తే విషయం తెలుస్తుంది. సరే తీసుకురండి. ఓకే సార్. రామప్రియ, చూడమ్మా, నువ్వు చెప్పింది ఇతనే కదా? సరిగ్గా చూసి చెప్పమ్మా, అతను ఇతనేగా? నాకు తెలీదు సార్. ఏంటి సార్ ఇలా మాట్లాడుతుంది? నిజం చెప్పమ్మా. నిజంగానే నాకు తెలీదు సార్. మీలాంటి వాళ్ళే నిజం చెప్పకుండా ప్రాణాలు తీసేస్తుంటారు. సార్ ఇప్పుడేం చేద్దాం? ఇంట్లో నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు, మా నాన్న నన్ను చంపేస్తాడని చెప్పింది. మళ్ళీ హాస్పిటల్లో చనిపోయిందెవరో గుర్తుపడతాను అంది. మనం ల్యాప్టాప్ తెచ్చే గ్యాప్లో వాళ్ళతో ఏదో మాట్లాడింది. ఆ తర్వాత అడిగితే చనిపోయిందెవరో తెలియదంటోంది. వీడి వెళ్ళి ఏదో చెప్పడం వల్లే తను నిజాన్ని దాచేస్తోంది. సో ఈ 2 హత్యలకు సూర్యకి ఏదో సంబంధం ఉంది. కనిపెడదాం. మీరు నన్ను రమ్మన్నారండి? అవును. ఈ బాడీ ఎవరితో గుర్తుపట్టగలరా? సార్ నా ఫ్రెండ్ రామానాయుడు. 10 రోజుల క్రితం చనిపోయాడే కేసు, అతను మీకు తెలుసా? ఆయన కూడా నా ఫ్రెండే సార్. మీరంతా పార్ట్నర్ సార్? అవును సార్, మేము అందరం కలిసే కార్మెంట్ బిజినెస్ చేశాం. 10 రోజుల గ్యాప్లో మీ ఇద్దరు ఫ్రెండ్స్ని చంపేశారు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికైనా ఊరు వెళ్తుంటే చెప్పాలండి. సరేనండి. అవును, ఇప్పుడు మీకు ఎదురొచ్చారు కదా, అతను ఎవరో తెలుసా మీకు? తెలియదండి. సరే ఓకే, మీరు వెళ్ళండి. గోపి సార్, ఇతని ఇద్దరు ఫ్రెండ్స్ని చంపేశారు. తర్వాత టార్గెట్ ఇతనేనేమో. ఇతనే గనక మనం ఫాలో చేస్తే హంతకుడిని పట్టుకోవచ్చు. అయ్యో ఇప్పుడేం చేయాలి డాక్టర్? డాక్టర్, నా సోదరుణ్ణి ఎలాగైనా రక్షించండి. తన వల్లే సార్ నాకు ఈ ఊళ్ళో ఇంకా పేరు ప్రతిష్టలన్నీ మిగిలే ఉన్నాయి. చూడండి డాక్టర్. మీరు బాధపడకండి, నేను ఉన్నాను కదా. డాక్టర్, సారీ అండి, ఎంతో ట్రీట్మెంట్ చేశాను, నా వల్ల కాలేదు. ఒక 1/2 అవర్ ముందు తీసుకొస్తే బతికించేవాణ్ణి. ఏమయ్యా, తనకి యాక్సిడెంట్ అయ్యి 5 నిమిషాలే కదా అయింది. అవును, ఓ మాట్లాడుతాను. ఈ డాక్టర్లు అంటే ఎప్పుడు ఇలాగే ఉంటారా? థియేటర్ నుంచి రావడమో, స్పెట్స్ తీయడమో, కళ్ళను నిలుపుకోవడమో, పక్కనున్న నర్సులను చూసి కన్ను కొట్టడం, చివరికి చేయి పైకి చూపించడం, ఇంతగా మీరు చేసేది. ఎన్ని రోజులు ఇలా చేస్తారు? ఎప్పుడు అలా చెప్పే అలవాటు అయిందండి. అలాగా? అయితే అందరిలాగే డెడ్ బాడీని నువ్వే ఉంచుకో. పదండి వెళ్దాం. ఫీజ్ అండి? ఫీజా? ఉద్యానంటే 6 అడుగులు లోపలికి వెళ్తావు. ఫీజ్ అన్నావంటే పీస్ అయిపోతావు. ఎవరితో మాట్లాడుతున్నావు? నా పేరేంటో తెలుసా? నా బందా ఏంటో తెలుసా? బందా పాండు. నా పేరు చెప్తే ఈ ఊరంతా భయపడిపోతుంది. ఈ ఊళ్ళని వాళ్ళంతా నన్ను నమ్మే డాక్టర్ దగ్గర తీసుకుపోమని చెప్పారు. ఆడు నా ప్రాణం లాంటోడు. ప్రాణం తీయాలన్నా పోయాలన్నా నాకే సంబంధం. మధ్యలో నువ్వెవరు? ఏసేస్తాను. పదండి వెళ్దాం. తమ్ముడు, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఓరి దుర్మార్గుడా, నువ్వు పోయావనుకొని నీ కళ్ళను కూడా డొనేట్ చేసేసాం కదరా. నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చి నా మర్యాద నిలబెట్టావు కదరా. నువ్వు చాలా గొప్పడివిరా. ఇప్పుడు చెప్తున్నాను, ఈ బంద పడి చెప్తున్నాడు. నా రాజకీయ జీవితంలో నువ్వేరా నాకు ప్రాణం లాంటోడివి. నువ్వే. రేయ్ రారా, ఇట్రారా. రేయ్ నువ్వు రారా, రమ్మంటే.
మా వాడు ఇంకా బతుకుండగానే వాడు చచ్చాడని చెప్పి వాడి కిడ్నీ కొట్టేయాలని చూస్తావా? వీడిని ఊరికి వదిలిపెట్టకూడదు. ఏ సేరా విండి నన్ను క్షమించండి నాన్న. పర్వాలేదమ్మా. హాస్పిటల్కి వచ్చి కార్తిక్ మీ గురించి చెప్పిన తర్వాతే నాకు నిజమేంటో తెలిసింది. నేను కార్తిక్ నిన్నే కలుసుకున్నాం. ఈ రోజు ఉదయమే మీ ఇద్దరిని కలిపి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. అంతలోనే నువ్వు తొందరపడి పోలీసుల దగ్గరికి వెళ్ళావు. అందుకనే ఫోన్ చేసి కార్తిక్ని రమ్మన్నాను. నిన్ను మెంటల్ అన్నందుకు నువ్వే నన్ను అలా క్షమించాలమ్మా. అనకండి నాన్న. నువ్వు పోలీసులు చెప్పగానే సరెండర్ అవుదాం అనుకున్నాను, కానీ నా బాధ్యత ఇంకా పూర్తవ్వలేదు. అందుకనే నేను అలా చెప్పాల్సి వచ్చింది. సార్, నా వల్ల అయినంత సాయం మీకు చేస్తాను సార్. థ్యాంక్స్ కార్తీక్. ఎలా ఉన్నావు? ఇప్పుడు పర్వాలేదు. ఊరు నుండి రావటమే విషయం తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను. నువ్వు డిశ్చార్జ్ అయ్యావన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఏమైంది? ప్రియా, ఉమ్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కార్తీక్, లోపలికి తీసుకెళ్ళి. నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి. ఒకవేళ నాకేదన్నా జరిగితే ప్రియాని నువ్వే చూసుకోవాలి. వాట్స్ గోయింగ్ మిస్టర్ షణ్ముగ పాండి? ఇది కొడైకెనాల్లో జరిగిన 3వ మర్డర్. అక్యూస్డ్ మర్డర్ చేసి నెట్ లో వేసేశాడు. ఇది చూసిన పబ్లిక్ మాత్రం కాదు, మీడియా వాళ్ళు కూడా మనల్ని తప్పుగా మాట్లాడతారు. సార్, మొదటి మర్డర్ అయిన అమ్మాయి పేరు రంజని, స్కూల్ గర్ల్. రేప్ అయిన తర్వాత చనిపోయిందన్న రిపోర్ట్ వచ్చిందే తప్ప ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు. ఆ తర్వాత 3 రోజులకి మరొకరు హత్య చేయబడ్డారు. అతని పేరు కేశవ్. అతను పెద్ద బిజినెస్ మ్యాన్. కేశవన్, రామలింగం, సెల్వదిరై వీళ్ళ ముగ్గురు కలిసి గార్మెంట్ బిజినెస్ చేస్తున్నారు. కేశవన్ మర్డర్ అయిన 10 రోజుల తర్వాత రామలింగం మర్డర్ అయ్యారు. వీళ్ళిద్దరి ఫ్యామిలీలో గానీ ఫ్రెండ్ సర్కిల్లో గానీ వీళ్ళపై ఎటువంటి బ్లాక్ మార్కు లేదు. నిన్న ఒక అమ్మాయి స్టేషన్కి వచ్చి మా నాన్న ఓ హత్య చేయబోతున్నాడని చెప్పింది. కానీ డెడ్ బాడీని చూడగానే అతను ఎవరో తెలియదని మాతోనే అబద్ధం చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిన వ్యక్తే చనిపోయిన రామలింగమని నాకు అనుమానం వస్తోంది. కానీ హంతకుడు ఎందుకని ఇంటర్నెట్ ద్వారా తెలిపేలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. సో ఐ సస్పెక్ట్ డాక్టర్ సూర్య. డాక్టర్ సూర్య వివరాలను గనక పరిశీలిస్తే నిజమైన హంతకుడిని ఓకే కనిపెట్టొచ్చు. మిస్టర్ షణ్ముగ పాండి, ఐ థింక్ యు ఆర్ ఇన్ కరెక్ట్ వే. సార్, మీరు అడిగారు కదా గ్రీన్ హాస్పిటల్ నంబర్, ఇదిగోండి. హలో హలో, చెప్పండి సార్. గ్రీన్ హాస్పిటలా? అవునండి, నేను కొడైకెనాల్ ఇన్స్పెక్టర్ షణ్ముగాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ డీన్ని నేను ఒకసారి కలవాలి. రండి సార్. హలో సార్. హలో సార్. విషయం ఏంటి సార్? డాక్టర్ సూర్య మీ హాస్పిటల్లో ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు? 6 months నుంచి పనిచేస్తున్నారు. అతని ఫ్యామిలీ వివరాలు మీకేమన్నా తెలుసా? హలో హలో, తాంబరం పోలీస్ స్టేషన్? అవును సార్. నేను కొడైకెనాల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్, తాంబరం ప్రిన్స్ హాస్పిటల్లో పనిచేసిన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సూర్య పూర్తి వివరాలు కావాలి సార్. 6 నెలల క్రితం వరకు అక్కడే పనిచేశారు. మీ డీటెయిల్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. డాక్టర్, డాక్టర్, ఎవరు మీరు? నన్ను తెలియలేదా? డాక్టర్, ఆ రోజు మందు తాగి ఫుల్ మత్తులో వచ్చాడే, ఈ రోజు పంతులుగా వచ్చి పడుతున్నాడు. మీకు తెలియలేదా? వాడా వీడు? డాక్టర్, నా మరిది 24 గంటలు తాగుతూనే ఉన్నాడు. వాడు తాగుడు ఆపడానికి కోసం మీరే ట్రీట్మెంట్ ఇవ్వాలి వాడికి. దాని గురించి ఏం బాధపడకండి. నీ మరిది తాగేటప్పుడు నీ చెల్లెని పక్కన కూర్చోమనండి. అప్పుడు బాధపడి మందులు మానేసి బాగుపడతారు. అర్థమైందా? చాలా సంతోషం డాక్టర్. Next. పదమ్మా వెళ్దాం, పద. ఓ, మీరా? చెప్పండి. ఆ రోజు నా మరిది తాగడం ఆపడం కోసం ఏం చెప్పావు? ఏం చెప్పాను? నా మరిది తాగినప్పుడు నా చెల్లెల్ని ఒక గ్లాస్ తీసుకొచ్చి పెట్టమని చెప్పావు కదా. అవును. దాన్ని చూసిన నా మరిది తాగడం అసలు మానేశారయ్యా. వెరీ గుడ్. డాక్టర్. మిస్ అయిందండి, సారీ. దానిలో ఏముంది? దానికేంట, వచ్చి చూడయ్యా బయట. అంటే అలా చేయడం తర్వాత చేసుకో అయ్యా. ముందు నా చెల్లెల్ని వచ్చి చూడయ్యా. ఎలా ఉండే నా చెల్లి ఇప్పుడు ఎలా అయిపోయిందో వచ్చి చూడయ్యా, బాగా చూడయ్యా. ఏంటిది? కాంచనా పార్ట్ 2 లాగా ఉంది. ఏ, ఇదే నా చెల్లెలయ్యా. అమ్మో,
ఇలా ఇంటి మహాలక్ష్మిని మందు తాగేలా చేసేసావే, అంతా నీ వల్లేనయ్యా. ఓ మై గాడ్. ఓహో, ఇదే ఆ అబ్బాయి. తమ్ముడు కాదు, డాక్టర్. సరేరా అబ్బాయి, నాకు ఇది నేర్పించిన దానికి నీకేం 2 టన్నులు కావాలి? కావాలి. డాక్టర్ గారు మీరే మా పిల్లల్ని కాపాడాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. బాధపడకండి, సేమ్ ట్రీట్మెంట్. ఈయన తాగేటప్పుడు నీ చెల్లి గ్లాస్ తీసుకొచ్చి కూర్చుంది కదా, నీ మరిది బాగుపెట్టాడు. నీ చెల్లి తాగేటప్పుడు నువ్వు గ్లాస్ తీసుకెళ్ళు, సరిపోతుంది. ఆ, నీ చెల్లి బాగుపడుతుంది. సూపర్ ఐడియా డాక్టర్, అద్దరు కొట్టేశారు. నా చెల్లెల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఒరే డాక్టర్, నా సంతోషానికి అడ్డు ఉంటుంటావా? నిన్ను చంపేస్తానురా ఇవాళ. ఏం చేస్తాను? నా లిక్కి పారేస్తా. వదిలే. హలో, చెప్పండి సార్. ప్రిన్స్ హాస్పిటల్లోనూ సరే, సూర్య పక్కింటి వాళ్ళైనా సరే, డాక్టర్ సూర్య ఫ్యామిలీతో కలిసి అమ్మాయి క్లాస్ సెటిల్ అయిపోయారని చెప్పారు సార్. ఓకే సార్, వేరే డీటెయిల్స్ కావాలంటే మీకు నేను ఫోన్ చేస్తాను. ఓకే సార్. సరే, ఓకే, థ్యాంక్ యూ. సార్, చెప్పండి గోపి సార్. మీరు అడిగిన అన్ని డీటెయిల్స్ కలెక్ట్ కూర్చోండి. చేశాను. సార్, నల్లమల అడవుల్లో 2010 సంవత్సరంలో దొంగతనం చేయాలనుకున్న ఇంట్లో ఆ అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయి అడ్రస్ ఇదిగో ఇదే. ఇది చిత్రమైన కేసు. పెద్దాపురంలో తల్లి కూతుర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ అడ్రస్ ఇది. ఆలూరు అనే ఊర్లో ఆస్తి తగాదాల్లో 15 ఏళ్ల కూతుర్ని తన తండ్రిని చంపేశారు. ఇది వాళ్ళ అడ్రస్. ఆ తర్వాత తాడేపల్లిగూడెంలో జనవరి 5వ తేదీ ఒక ఊళ్ళో గ్యాస్ పేలిపోయి తల్లి కూతుర్లు మరణించారు సార్. గుడ్ మార్నింగ్ సార్. రా కిషోర్, చెప్పండి సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇందులో 2 ఈమెయిల్ ఐడి ఉన్నాయి. పాస్వర్డ్ తెలీదు, నువ్వే ఓపెన్ చేయాలి. ఓకే సార్. కేశవన్, రామలింగం, రంజని వీళ్ళు ముగ్గురు మాత్రం చాటింగ్ చేశారు సార్. రంజని గత 3 నెలలుగా వీళ్ళతో చాటింగ్లో ఉంది సార్. రంజని 21న కొడైకెనాల్ వస్తానని చెప్పి కేశవన్కి మెయిల్ పంపించింది. దాని తర్వాత ఈ మెయిల్ నుంచి ఎవరికి మెయిల్ వెళ్ళలేదు. కేశవన్ రామలింగానికి ఈ మెయిల్ లాస్ట్గా ఫార్వర్డ్ చేశాడు. ఓకే కిషోర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఏదైనా అవసరం పడితే పిలుస్తాను. గోపి సార్, కొడైకెనాల్కి రంజనీని రమ్మని 21వ తేదీ మెయిల్ పంపారు. 24వ తేదీ హత్య చేయబడింది. కన్ఫ్యూజన్గా ఉందే, కనిపెడదాం. 2 ఏళ్లకు ముందు తల్లి కూతుర్లు సూసైడ్ చేసుకున్నారు కదా, దాని గురించి అడగడానికి ఇక్కడికి వచ్చాం. అత్తగారికి అల్లుడికి వేరేదో బంధం ఉండింది. అది ఆ అమ్మాయికి తెలిసి ఊరేసుకుందండి. గోపి సార్, వాళ్ళు కూల్గా ఊరేసుకుంటున్నారు. నిద్ర లేకుండా మనల్ని తిప్పుతున్నారు. అమ్మా, వాళ్ళ ఫోటో ఏదైనా ఉందా? ఉందండి, తీసుకురండి. తీసుకురండి అమ్మా. సార్, 2 రోజులు లీవ్ కావాలన్నాను, ఇంతవరకు సమాధానం చెప్పట్లేదు. ఏంటి గోపి సార్ మీ ప్రాబ్లం? సార్, మా అత్తయ్యకు బాలేదు, అందుకనే. ఏంటి సార్, అలా చూడకండి సార్, నాకు లీవే వద్దులండి. అవును సార్, మా సొంతమైన వాళ్లే. చెన్నై నుండి పెళ్లి కోసం వచ్చారు. మా ఇంట్లోనే గ్యాస్ పగిలి చనిపోయారు. వాళ్ళ ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి. ఉంది సార్. నువ్వు లీవ్ అడిగావు కదా? అదంతా వద్దు సార్.
వదలండి వదలండి వదలబడే చెప్పేది వదలరా కబడ్డీ 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 దగ్గర వదండి కబడ్డీ 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 హలో వాడిని వదిలేండి ఏమైంది కబడ్డీ 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 ఏం చేస్తున్నావురా? కబడ్డీ 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 ముందు ఆయన్ని పట్టుకోండి 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 నర్స్, ఇదిగో ఇసుకు చేసేయండి. కబడ్డీ ఫాస్ట్ గా వేసేయండి. కబడ్డీ 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 మనం చేసిన పని చేస్తున్నట్టుందే. కబడ్డీ ఏమైందయ్యా కబడ్డీ ఏం లేదు సార్, ఓ పిక్చర్ లో హీరో కబడ్డీ ఆడతాడు. ఆ క్యారెక్టర్ ని మొదట ఈయనకే ఇచ్చారు, ఆఖరికి ఈయన తీసి వేరే హీరోయిన్ పెట్టారు. అప్పటి నుంచి కబడ్డీ 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 అంటున్నారు. అలాగా కబడ్డీ 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 రైడర్ అవుట్. ఏంటి సార్ అయోమయంగా ఉన్నారు? ఏం లేదురా, నేను ఆడిన ఒక ఆట కుట్రగా వచ్చి నా తలపైన నించుంది. నా ఫ్రెండ్స్ 2 చనిపోయారు. నెక్స్ట్ నా మీద దాడి చేస్తాడు. వాడు నన్ను చంపే ముందు నేను వాడిని చంపేయాలి. అలాగే సార్, ఒక్కసారి మనిషిని చూపించండి, మన కుర్రాళ్ళని పిలిపించి నామరూపాలు లేకుండా చేసే ఏర్పాటు చేస్తాను. ఓకే. నానా కాలొస్తుంది. నువ్వే మాట్లాడు. హలో, ప్రియా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వచ్చేస్తాను. సరే నానా. జాగ్రత్త నానా. అలాగేమ్మా, నువ్వు జాగ్రత్త. ఆపో లైసెన్స్ తీయే. సరిపో. సార్ అదిగో అటు వెళ్తున్నారు. సార్ పదండి, వాళ్ళని ఫాలో చేద్దాం. రైట్లో పోనీ.
గోపి సార్ మీరు అటు వెళ్ళి చూడండి. ఓకే సార్. సూర్య హ్యాండ్స్ అప్. మర్యాదగా వదిలేయండి, వాడిని నేను చూసుకుంటాను. ప్రాణాలను కాపాడమే మీ పని, తీయడం కాదు. ప్లీజ్ చెప్పేది వినండి ప్లీజ్. ఒక డాక్టర్ గా మీకు తెలుసు, ఒక తండ్రిగా తెలుసా మీకు తెలుసా? సుజిత, సుశీల, ప్రియా, కోకిల, కాఫీ. థ్యాంక్ యూ. తీసుకో. నిదానంగా తాగు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ప్రియా, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ప్రియా. థ్యాంక్ యూ. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే ప్రియా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. మీ గిఫ్ట్ ఎక్కడనా? 1 సెకండ్ ప్రియా. మమ్మీ ఆ గిఫ్ట్ తీయండి. ఇదా, ఇందో ఓపెన్ చేయి. నువ్వు ఆశపడిన ల్యాప్టాప్ ఎదుగో ప్రియా. నా గిఫ్ట్ నానా? థ్యాంక్స్ డాడీ. మమ్మీ ఎలా చూడండి. మమ్మీ హ్యాపీనా? థ్యాంక్స్ డాడీ. హాయ్. నీ ఏజ్ ఎంత? నీ పేరేంటి? నువ్వేం చేస్తున్నావు? నా పేరు ప్రియా. నేను 10th చదువుతున్నాను.
బుక్స్ చదువుతాను, సాంగ్స్ వింటాను, గార్డెనింగ్ చేస్తాను. ప్రియా ఓకే ఓకే, మా డాడీ పిలుస్తున్నారు, మనం రేపు చాటింగ్ చేద్దాం. ఏంటి మిస్ యూవా? ఇప్పుడే కదా చాట్ చేసాం, అంతలోపే హో మీటు దోసి ఏంటి? సరే బాయ్, రేపు మాట్లాడుకుందాం. ఓకే బాయ్. నాకోసమా? ఎందుకు? అవును, ఇప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. నో ఛాన్స్. సేమ్ దోసే. మై డాడ్ మామ్ ఫ్రెండ్స్. చాలా ఇష్టం. నేను చదువుకోవాలి. బాయ్. సరే రేపు మాట్లాడుకుందాం. 9876543210. అయ్యో ప్రియా, వాట్ ఆర్ యు డూయింగ్? ముందు ఈ పాలు తాగు. నో మమ్మీ. టైం ఎంతైందో చూసావా? తాగు. ల్యాప్టాప్ వచ్చిన దగ్గర నుండి ఇదే పనా? ముందు దాన్ని క్లోజ్ చేసి నిద్రపో. నాన్న నిన్ను గారంతో చెడిపేసినట్టుగా ఉన్నాడు. నిద్రపో, పొద్దునే త్వరగా లేవాలి. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సిట్ డౌన్. థ్యాంక్ యూ మిస్. అనిత, ఆశా, సుజిత, ప్రియా. వాట్స్ దిస్? పోయినసారి 100కి 98 వచ్చినాయి, ఈసారి 100కి 30 వచ్చాయేమిటి? సారీ మిస్, ఐ విల్ ట్రై నెక్స్ట్ టైం. ఓకే. ఛీ పోరా. తర్వాత ప్రియా, నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను నాన్న. టైం 12 అయింది, పడుకో. సరే ఫోన్ పెట్టు. నాన్న పెట్టమని చెప్తున్నాను కదా, పెట్టు. ప్రియా, పాలు కూడా తాగకుండా ఏం మాట్లాడుతున్నావు? ముందు పాలు తాగి తర్వాత పడుకో. గుడ్ నైట్. హలో. అవును అవును. ఎందుకలా? చూద్దాం. నువ్వు నిద్రపోతావు అనుకునే నేను లేపుదాం అని వచ్చాను. ఎవరు? ఫ్రెండా? అవును ఫ్రెండే. సరే త్వరగా స్నానం చేసిరా, స్కూల్కి టైం అవుతుంది. చెప్పు. అవును, ఫ్రెండ్, హస్బెండ్, లవర్ అన్నీ. నెక్స్ట్ వీక్ నేను మా అమ్మ మా రిలేషన్ మ్యారేజ్కి కొడైకెనాల్కి వస్తున్నాం. అప్పుడు నేరుగానే చెప్తాను. ప్రియా, నాన్న పిలుస్తున్నారు, స్కూల్కి వెళ్ళాలి, టైం అయింది. ఐ కాల్ యూ బ్యాక్. ఓకే బాయ్. ఏంటి మీరంతా ఇక్కడ కూర్చొని ముచ్చట్లు? అమ్మాయి ఒంటరిగా ఉంది, మనం వెళదాం. హాయ్ దివ్య, రారా. బాగున్నావమ్మా? చాలా బాగున్నాను వదినా, మీరెలా ఉన్నారు? జర్నీ ఎలాగుండింది? వారం రోజులకు ముందు పెళ్లికి వస్తానన్నావు, ఇవాళ వచ్చేది. సారీ ఫర్ బీయింగ్ లేట్. షీఈ్ మై డాటర్ ప్రియా. ప్రియానా? ఎంత పెరిగిపోయింది. నీ హస్బెండ్ రాలేదమ్మా? ఆయనకు ఒక ముఖ్యమైన ఆపరేషన్ ఉంది, అందుకే రాలేకపోయారు. సారీ.
సరే, మీరు స్నానం చేసి రెడీ అవ్వండి, నేను బండి పంపిస్తాను. నో ప్రాబ్లం, మీరు వెళ్ళండి, మేము వస్తాం. అలాగా? సరే సరే, రండి వెళదాం. రండి వెళదాం. ప్రియా, నువ్వు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు, మనం వెళ్దాం. ప్రియా, త్వరగా రా, టైం అవుతోంది. అమ్మమ్మమ్మ, నా కోసం నా ఫ్రెండ్ పార్క్ లో వెయిట్ చేస్తుందమ్మా. నేను తనని కలిసి వెంటనే వచ్చేస్తానమ్మా. ఇప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తావు? త్వరగా వచ్చేస్తానమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్. సరే సరే, త్వరగా వచ్చేసే. కొడైకెనాల్కి వెళ్ళిన నా భార్య కూతురు శవాలుగా తిరిగొచ్చారు. చివరిసారిగా నా కూతురికి కొనిచ్చిన ల్యాప్టాప్ చూశాను. చెప్పు. నేనిప్పుడు కొడైకెనాల్లోనే ఉన్నాను. ఉదయమే వచ్చాను. ఎప్పుడు మీట్ అవుదాం? సరే, పార్క్ లో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఉంటాను. ఓకే. ఒక ప్రేమ రింగారం చలిదానాని చెవులో ముఖమాట లేకుండా మొదలైన మన ప్రేమ. ఒక ప్రేమ రింగారం చలిదానాని చెవులో ముఖమాట లేకుండా మొదలైన మన ప్రేమ. వాతావరణం చీకటిగా ప్రపంచమంతా చీకటేనా? కోకిలాని ప్రేమ కూత ఎక్కడ అసలు ఉన్నావో? కాగిత పువ్వులు కూడా మకరందం వీసును నీ వల్ల, చల్లగాలి వీసును చెలి నువ్వు ఉంటే నాతోనే. ఒక ప్రేమ రింగారం చలిదానాని చెవులో ముఖమాట లేకుండా మొదలైన మన ప్రేమ. ఎవరు మీరు? నేనే నీ కిషోర్. నా గొంతు విని నువ్వు కనిపెట్టలేదా? ఏమైంది? నాకు నమ్మకం లేదు. ఏ నమ్మకం లేదు? నువ్వే కిషోర్వని. లేదమ్మా, నేనే కిషోర్. నీకు ఇప్పుడు నమ్మకం రావాలి, అంతే కదా? నువ్వు కొడైకెనాల్ నువ్వు అమ్మతో వచ్చేటప్పుడు ఆ రోజు రాత్రి ఏ కలర్లో నువ్వు ఇన్నర్ వేసావు అని అడిగాను కదా, గుర్తుకొచ్చిందా? కలర్ నీ చెప్పాలా? ఏ ప్రియా, ఏడవకో. ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్. మోసం చేసావు. నా వయసు చూసి చెప్తున్నావా? ప్రేమకి వయసు లేదని నువ్వే కదా చెప్పావు. ఏడవకు ప్రియా, ప్లీజ్ ఏడవకో. నీకు నచ్చిందంతా నాకు నచ్చింది కాబట్టే కదా నీకు నేను నచ్చాను. సరే, పర్వాలేదు. నేను ముసలోని అయ్యాను, చిన్నదాని నువ్వు. నీ జీవితం పాడవకూడదు కదా. సరిరా, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ప్లీజ్ మా, ఇకపై నిన్ను డిస్టర్బ్ చేయను మా. నన్ను చూడాలని కదా కొడైకెనాల్ వచ్చావు. నాతో ఒక కాఫీ తాగు చాలు.
ఏంటబ్బా ఇవాళ లేటా? ఏం చేయమంటావు? పెళ్ళాంకు మస్కా కొట్టి రావాలిగా. ఆ చైర్ నీకు సరిపోదు, ఇక్కడ కూర్చో. అవునవును, మన సైజుగా ఈ చైర్ సరిపోదు కదా. తర్వాత ఏంటి, స్టార్ట్ చేద్దామా? మొదలు పెడదాం. ఇది వచ్చేసాడు. ఏంటయ్యా ఈ లోపు ఇంత ఖాళీ చేశారు? ఏమయ్యా నువ్వు ఎంతసేపు దాంట్లో ఉన్నావు తెలుసా? నేను లోపలికి వెళ్ళి పని ముగించుకొస్తాను, మీరు బయలుదేరండి. సరే మేము బయలుదేరుతాం. సరే, వాడు పద, వెళ్దాం. చూసుకుంటాడు రా. ఓకే బాయ్. హలో శిల్వా, చెప్పు కేశవ్. ప్రియా పారిపోయింది. ఏంటి పారిపోయిందా? మన గురించి ఏమైనా చెప్తుందా? ఏదైనా సమస్య రాదు కదా? నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. నా కూతురు చావు కారణమైన వాళ్ళని కొడకానల్లో వెతికాను. నా కూతురు మెయిల్ ఐడికి ఆ బాస్టర్స్ మళ్ళీ మెయిల్ పంపించారేమో చూశాను, బట్ వాళ్ళని నేను కనిపెట్టలేకపోయాను. ఓ రోజు నేను అటు వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి కింద పడుంది. అమ్మాయికి కూడా మా అమ్మాయి వయసే. ఇందులో ఉన్న మెడిసిన్స్ ఇవ్వండి.
నేను అమ్మాయి ప్రాణాలను మాత్రమే కాపాడలేదు, నుజ్జు నుజ్జైన తన మొహాన్ని నా స్వార్థం కోసం నా కూతురి మొహంలాగే సర్జరీ చేశాను. పెద్ద తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడడం కోసం నేను చిన్న తప్పు చేయాల్సి వచ్చింది. మెల్లగా కళ్ళు తెరువమ్మా. నీ మొహాన్ని తాకి చూడు. ఏమైంది? ఇది నా మొహం కాదు. నాకేమైంది? ఇది నా మొహం కాదు. నేను కారులో వస్తుండగా నువ్వు యాక్సిడెంట్ అయ్యి కింద పడున్నావు. అప్పుడు నీ మొహం నుజ్జు నుజ్జు అయ్యింది. యాజ్ ఏ డాక్టర్గా నా వల్ల అయినంత నీకో రూపాన్నిచ్చాను. ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదు, నాకు కార్తిక్ తప్ప వేరెవరూ లేరు. నేను ఈ మొహంతో ఉంటే కార్తిక్ నన్ను ఎలా గుర్తుపడతాడు? నీ మొహం కార్తీక్ తెలియకపోవచ్చు, కానీ కార్తీక్ నీకు బాగా తెలుసుగా. అయితే బాధపడకు, మనిద్దరం కలిసే కార్తీక్ని వెతుకుదాం. అంతవరకు నా కూతురుగా నా ఇంట్లోనే ఉండు. నీకు నా మీద నమ్మకం ఉంటే. నేను తను కొడైకెనాల్ మొత్తం తిరిగాం. తనకు తన కార్తీక్ని వెతకాలి, నేను నా శత్రువుల మీద పగ తీర్చుకోవాలి. ఓ రోజు ఒకడు నా కూతురు ప్రియా అనుకొని తనతో మాట్లాడాలని చూశాడు. ఏమైంది? కార్తిక్ ని చూసాను నాన్న. ఎక్కడ చూసావు? ఇక్కడే. సరిపద వెళ్ళి చూద్దాం. వచ్చిన నెంబర్ని ట్రేస్ చేసి చూస్తే సూపర్ మార్కెట్లో మా అమ్మాయితో మాట్లాడిన వాడని తెలిసింది. ఆ తర్వాత వాణ్ణి వెతికి కనిపెట్టి చంపేశాను. వాణ్ణి చంపడానికి ముందు నా కూతురి జీవితాన్ని నాశనం చేసిన మిగతా ఇద్దరిని వాడి ద్వారా తెలుసుకున్నాను. రెండో వాణ్ణి కూడా వెతికి చంపేశాను. ఇప్పుడు చెప్పండి సార్, ఇలాంటి వాళ్ళని ప్రాణాలతో వదిలేయాలా? వీడిని మీకు అప్పగిస్తే ఏం చేస్తారు? కోర్టులో ప్రవేశపెట్టి శిక్ష వేయిస్తారు. ఏ శిక్ష వేయిస్తారు? బయట తిరిగే ఇలాంటి వాడు సుఖంగా ఏసీ రూమ్ లో కోర్టులో జీవిస్తుంటాడు. అది కాదు శిక్ష అంటే. ఒక చెయ్యి నరికిన వాడికి ఒక చెయ్యి నరకూడదు, 2 చేతులు కలిపి నరకాలి. అదే సార్ శిక్ష. ఇలాంటి వాళ్ళని అణువణువున చిత్రహింసలు గురి చేసి చంపాలి సార్. ఆపడి సార్, వదిలితే మాట్లాడుతూ ఉన్నారు. మీ అమ్మాయిని చంపేది వాడు కాదు, మీరే. ఏంటి వాగుతున్నారు? వాగడం లేదు సార్, నిజం చెప్తున్నాను. చదువుకునే పిల్లకి ఎందుకు సార్ సెల్ ఫోన్? 12-1 గంటకి సెల్ ఫోన్ లో మెసేజ్ పంపడానికా, లేక బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడడానికా? అడిగితే ఫ్రెండ్షిప్ అంటారు. ఏంటి సార్ ఫ్రెండ్షిప్ గాడిది గుడ్డు? ఏ రోజైనా హెచ్చరించారా లేదా గమనించారా? మీ అమ్మాయి మాత్రమే కాదు సార్, ఎంతో మంది అమ్మాయిలు ఇలానే ఉన్నారు. అందుకని అందరు అమ్మాయిలు నేను తప్పుగా అనడం లేదు. అన్ టైంలో ఫోన్ లో మాట్లాడుతుంటే ఫ్రెండ్లీగా కూడా అడగొచ్చు కదా, లేదా తన ఫోన్ చెక్ చేయొచ్చు కదా. అంటే కన్న కూతుర్ని అనుమానించమంటున్నారా? దాని పేరు అనుమానం కాదు, జాగ్రత్త.
ఒక వయసు వరకే హెచ్చరించాలి, తర్వాత గమనించాలి. కాలేజీ వెళ్లే వాళ్ళకి హరియర్స్ ఉండకూడదనే పేరెంట్స్ వాళ్ళ అటెండెన్స్ ని ఎప్పుడు చెక్ చేయరు. చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్ అవసరమే. ఎందుకు సార్ ఒంటరిగా రూమ్ లో చదువుకోమన్నారు? అందరి ముందు చదువుకోవచ్చు కదా. రూమ్ లో ఉండి నీలి చిత్రాలు చూస్తున్నారా, చాటింగ్ చేస్తున్నారా ఎలా తెలుస్తారు మీకు? దాంతో పాటు డిస్కో పబ్బులంటూ ఏవేవో చేస్తూ ఒక మెట్టు పైకెక్కి బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ అనే సాకుతోటి రొమాన్స్ చేస్తున్నారు. అడిగితే మోడర్న్ కల్చర్ అట, కల్చర్. మీరే మీ కూతురు చెడిపోవడానికి దారి చూపించి దానికి కారణమైన ఇలాంటి వాళ్ళని నరుకుతాను, చంపుతానంటే ఏంటి సార్ అర్థం? అందుకని నేను వీడిని ఉత్తముడు అనడం లేదు. ఆ రోజే మీ అమ్మాయిని హెచ్చరించుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేదా? నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? టైం 12 అయింది, పడుకో, నిద్రపో. ప్రియా, పాలు కూడా తాగకుండా ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను నాన్న. మీరు చెప్పింది నిజమే. నేను మా అమ్మాయిని అడిగుండాల్సింది, లేదా హెచ్చరించాలి. నేను అలా చేయలేదు. నా చావు తల్లిదండ్రులకి పాఠంగా ఉండాలి. వీడి చావు పొరికి వాళ్ళకి గుణపాఠంగా ఉండాలి. వీడు చావాలి.